అవును స్వామి, అంజలి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య, దానివల్ల బాధ. మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది స్వామి. అవును స్వామి, మొన్నటిదాకా గీత పెళ్లి మండపం వదిలి ఏటో వెళ్లిపోవడంతో చాలా క్షోభ అనుభవించాం. ఇప్పుడు గీత తిరిగొచ్చింది, అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాం. కానీ ఇంతలోనే అంజలికి ఇలా జరగడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు స్వామి. ఏమిటి, గీత తిరిగొచ్చిందా? అవును స్వామి, 10 రోజుల క్రితం గాలికో నడవల్లో మృతదేహం గీత ఒక్కసారి లేమ్మా. అమ్మా అవును స్వామి, ఇప్పుడు గీతకి పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. మేము ఎలాగైతే ఉండాలనుకున్నామో అలాగే ఉంది స్వామి. పిచ్చి తనకి కాదు, మీకు పట్టింది, పట్టబోతోంది. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి స్వామి. క్షమాపణలకు తావులేని తప్పులు చేశారు. ఏమిటి, గీత ప్రాణాలతో బయటపడిందా? అలా చావు నుండి తిరిగి వచ్చిన పెద్ద కూతుర్ని మురిపంగా చూసుకుంటూ చిన్న కూతురు కష్టాల్లో ఉందని కథలు చెప్పడానికి వచ్చారా? లేదు స్వామి, మేము చెప్పేది నిజం. ఆపండి, 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 ఆపండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వచ్చేలా చేయాలమ్మా. అప్పుడే నేను నమ్ముతాను. పెద్దబాబు గారు, సూతారెడ్డి పెద్దబాబు గారు. పార్వతి, నావే మాత. మీరిక్కడున్నారని తెలియక ఇల్లంతా ఎత్తుకున్నాను. అమ్మోరికి దండం పెట్టి పెద్దబాబు గారు ఎక్కడున్నా నా కాడికి వచ్చేలా చెయ్యమ్మా అని మొక్కుదామని ఇడికొచ్చినాను. మాత, పార్వతి ప్రేమ ఎప్పుడు ఫలించును? ప్రేమించిన విషయం మనసులోనే పెట్టుకుని పెద్దబాబుకు చెప్పనని ఒట్టేసింది కదే, మరెలా తెలుస్తుంది? అయ్యయ్యో, పార్వతి ఎంత త్యాగం చేసినో కదా. వెంకట్ బాబా పూజ తల కొట్టుకుంటున్నారు. బాబా
ఏంటమ్మాయి? చూస్తున్నారు కదా ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్నీ కనపడుతున్నాయి చూడండి. సీరియల్ అన్నాక అన్నీ చూపిస్తారమ్మాయి. అప్పుడప్పుడు రీక్యాప్ కూడా వేస్తారు. దాన్ని చూసి ఇంత టెన్షన్ పడితే ఎట్లా చెప్పు? పూజ పూజ నీకైనా నేను టీవీలో కనిపిస్తున్నానా? ముద్దమందారవంతు నీవెందుకు కనిపించదు వదినా? కనులారా పార్వతి కనిపించుచున్నది చూడు. నేను నీకు తప్ప ఇంకెవ్వరికి కనిపించను అంజలి. అమ్మాయి కాస్త జరుగు. వదినా కాస్త జరుగు వదినా. ఏయ్, ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీలాగే ఉన్న నేను ఎవర్ననా? నీ గీతక్కడ మాత్రం కాదులే. మరి మరి ఎవరు నువ్వు? నేను నువ్వే, నువ్వు నేనే. అమ్మాయి మంచి సీన్ వస్తుంది. కాస్త టీవీకి అడ్డంగా జరగమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పానుగా, నేను నువ్వే. నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? ఏమైంది దీనికి? సరే విను, నేను అంజలిని. ఏంటి నువ్వు అంజలివా? నువ్వు అంజలివైతే నేనెవర్ని చెప్పు? నేనెవర్ని? నువ్వు పిచ్చిదానివి. అవును, త్వరలోనే నువ్వు పిచ్చిదానివి కాబోతున్నావు. అందరూ నిన్ను పిచ్చిది అని పిలుస్తారు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేస్తారు. ఏయ్ ఏయ్ ఏయ్, మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేదే చెప్తున్నాను. ఏయ్ వదినా ఏమైనది? పూజ చూడు, చూడు ఏం మాట్లాడుతుందో చూడు. టీవీ సీరియల్ అన్నాక రకరకాల క్యారెక్టర్లు రకరకాల మాటలు మాట్లాడుతుంటాయి. చక్కగా టీవీ చూడక ఏంటమ్మా ఈ అరుపులు? లేదత్తయ్య, అదే అదే నన్ను పిచ్చిది అంటోంది. ఏంటి నిన్ను పిచ్చిది అందా? ఎవరు? అదిగో అదిగో ఆ టీవీలో అంజలి. అట్ట సూతారెడ్డి పెద్దబాబు గారు. పార్వతి నువ్వు ఏంటేంటేంటేంటి? టీవీలో అంజలి ఈ అంజలిని పిచ్చిది అందా? అంతేకాదత్తయ్య, మీరందరూ కూడా నన్ను నన్ను పిచ్చిది అని పిలుస్తారని చెప్తుంది. ఇలా మాట్లాడితే నిన్ను పిచ్చిది అని కాక ఇంకేమని పిలవాలమ్మాయి? అత్తయ్య, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? హే అంజలి, అంజలి ఏమైంది? బావా బావా చూడు, బావా చూడు, బావా ఆ టీవీలో అంజలి నన్ను నన్ను పిచ్చిది అని ఎలా నవ్వుతుందో చూడు.
ఎవరు నవ్వుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు అంజలి? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి బావా? అదిగో చూడు చూడు, అక్కడుంది, అదిగో ఆ టీవీలో అంజలి. ఆ టీవీలో అంజలి అంటే నేనే. నేనంటే అయ్యో అంజలిని బావా, అంజలిని, నేనే అంజలిని. అయ్యో నేను అంజలిని కాదు, కాదు, టీవీలో ఉంది కదా అది నేనే. టీవీలో ఉంది అంజలి బావా. అయ్యో ఎవరైతే ఏంటి, అదే నన్ను చూసి నవ్వుతుంది. బావా బావా, నేను అంజలిని, టీవీలో ఉన్నాను. అదిగో అదిగో. నేను టీవీలో ఉన్నాను. నేను పిచ్చిదాన్ని కాదు బావా, నేను పిచ్చిదాన్ని కాదు, కాదు బావా. అది నన్ను పిచ్చిదనంటుంది. నేను పిచ్చిదాన్ని కాదు బావా. కాదు. దేవుడు, దీనికేదో అయిందిరా. నాకు కాదు, నీకే అయింది. టీవీలో నేను కనిపిస్తున్నాను అంటే సీరియల్ వస్తుంది అని అంటున్నారేంటి? అగ్రజ, నాకు భయం వేయుచున్నది. అంజలి, బీ సీరియస్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను సీరియస్ గానే ఉన్నాను. మీకు టీవీలో అంజలి ఎందుకు కనపడట్లేదు నాకు అర్థం కావడం లేదు. ఇంకాపుతావా? ఇరిటేటింగ్ గా ఉంది అంజలి. అబద్ధం చెప్పినా నమ్మాలనిపించేలా ఉండాలి, లేదా కనీసం మాట్లాడే దాంట్లో రీజన్ అయినా ఉండాలి. రే అర్జున్, ఈ పిచ్చి దాంతో మనకు మాట్లాడి దీని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్ కా? నన్ను నన్ను హాస్పిటల్ కా? హాస్పిటల్కి ఎందుకయ్యా? ఎందుకంటే పిచ్చి వాళ్ళు ఉండాల్సింది హాస్పిటల్లోనే కాబట్టి. పూజ, పదవే. బావా బావా, నేను హాస్పిటల్కి ఎందుకు బావా? నాకు పిచ్చేంటి బావా? అంజలి, అవేం పట్టించుకోకు. జస్ట్ జనరల్ చెకప్కి వెళ్తున్నావు అంతే. కాదు బావా, నాకు అసలు పిచ్చి లేదు బావా. అంజలి ప్లీజ్, ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం. కాదు బావా, ఇందాక టీవీలో అంజలి కనిపిస్తుంటే నాకు పిచ్చి లేదు బావా. టీవీలో కనిపిస్తుంది అంజలి, నాకు పిచ్చి లేదు బావా. నాకు ఇప్పుడు గీత తిరిగి వచ్చింది. గురుగారు, మరణం పొందిన గీత మళ్ళీ బతికి ఎందుకు వచ్చింది? మారణ హోమం సృష్టించడానికి. ఈ సృష్టిలోని అతీంద్రియ శక్తుల్ని కొన్ని ప్రేతాత్మలు దుర్వినియోగం చేస్తాయి. అంటే వాళ్ళు కూతురు అనుకుని భ్రమపడే గీత ప్రేతాత్మ. అవును, ప్రేతాత్మనే. నువ్వు నన్ను గుర్తుపట్టగలవు గాని నా మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నా అమ్మా నాన్న అంజలి నన్ను గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరు. గీత పార్థివ శరీరంలో ప్రేతాత్మ పరకాయ ప్రవేశం చేసి పునర్జన్మ లభించినట్టుగా అందర్నీ నమ్మించింది.
నమ్మితేనే కదా స్వామి ఎవరినైనా మోసం చేసేది. నేను మోసం మాత్రమే చెయ్యను స్వామి, హత్యలు కూడా చేస్తాను. అంటే ఇప్పుడు గీత అర్జున్ బాబుని కూడా చంపేస్తుందా? అందుకేగా వచ్చింది. చంపి అతన్ని కూడా ప్రేతాత్మగా మార్చుకొని తన దుర్మార్గమైన కోరికను తీర్చుకోవడానికి ఈ లోకంలో తిరుగుతోంది. అది దుర్మార్గం ఎలా అవుతుంది? అర్జున్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ప్రాణం పోయాక కూడా ప్రేమిస్తున్నాను. మరి గీత ప్రేతాత్మని తెలిసి కూడా అంజలికి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా ఎందుకు పంపించారు గురువుగారు? గీత గురించి ఏ నిజం చెప్పినా ఆ కన్నపేగు భయపడదు, బాధపడుతుంది. రక్తాన్ని తాగే నరరూప రాక్షసి కన్నీళ్లు పెట్టినా కన్న తల్లి గుండె కరిగిపోతుంది. అందుకే ఆ నిజాన్ని దాచిపెట్టి వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించాను. తెలివితేటలు చూపించావా స్వామి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ప్రయోజనమేమీ లేదు. ఆదుకోవాలని నువ్వు ప్రయత్నించే లోపే అర్జున్ని అనంత వాయువుల్లో కలిపేస్తాను. అంటే ఇప్పుడు ఘోరం జరగబోతుందా స్వామి? అవును, ఘోరమే జరగబోతోంది. దాన్ని ఆపే ప్రయత్నమే చెయ్యాలి. నాకేం రోగం లేదు. నేను నిజమే చెప్తున్నానంటే వినకుండా నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? ఇక నువ్వు ఆపుతావా? నీకేం కాకూడదనేనే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది. అంజలి, నువ్వు పేషెంట్ కాదు, కానీ నువ్వు ఎందుకు భ్రమపడుతున్నావో తెలియాలి కదా. అది కాదు బావా నా ప్రాబ్లం. అసలు నా ప్రాబ్లం. అంజలి, నువ్వు డాక్టర్, నువ్వు కూడా ఇలా బిహేవ్ చేసి ఎలా చెప్పు? కూర్చో అమ్మా. కూర్చోమ్మా. హాయ్ అర్జున్. హలో సార్. అంజలి, ఈయన మోహన్ గారు, సిటీలో ఫేమస్ సైకాట్రిస్ట్. అంజలి మై వైఫ్. హలో అమ్మా. హలో డాక్టర్ గారు, మా అమ్మాయి. మీరేం వరీ కాకండి అమ్మా. అర్జున్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనిషి స్ట్రెస్ స్టేయిన్కి గురైనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. తను ఎందుకు స్ట్రెస్ అవుతుందో మనం తెలుసుకుంటే చాలు. చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుందమ్మా. మీరు ఇక్కడే ఉండండి. అర్జున్, ఫాలో మీ.
అంజలి వెళ్ళమ్మా వెళ్ళు. అర్జున్ నువ్వు ఎక్కడే వెయిట్ చేయి, ఆ అమ్మాయిని టెస్ట్ చేసి పంపిస్తాను. ఓకే సార్.